మహాపరిశుద్ధ మహోన్నతుర జీవగల దేవ జీవాధిపతి నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా గత నెల నుంచి నేను గడిచిన కాలం నుంచి ఇంతవరకు కాచి కాపాడో. ఇగో ఏప్రిల్లో నడునైనా ఈ ఏప్రిల్ నెలలో అడుగు పెట్టుకునైనా ఇదిగో మమ్మల్ని సజీవంగా ఉంచినకు నువ్వు ఇచ్చిన మహాకృపకి వందనాలు. నేను సజీవంగా ఉన్నా క్షేమంగా ఉన్నాను నీ కృపేనైనా. ఈ సమయం ఇదిగో నశించిపోతున్న ప్రజల లోకంలో ఉన్ననైనా సమస్త ప్రజల కొరకునైనా దేశ రాష్ట్ర ప్రపంచ ప్రజల కొరకునైనా నీ పాసంలోకి వస్తున్నాను. ఇదిగో మనుషులందరి కొరకును ప్రార్థించమన్నా, అధికారుల కొరకు ప్రార్థించమన్నా. అయ్యా అవును ప్రభువా. అయ్యా నా తండ్రి నైనా అయ్యా మీ నిమిత్తం నైనా అయ్యా నీ నామంలోనైనా అయ్యా నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థించిన ఎడల యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అయితే లేఖనం సెలవిస్తుంది. అవును ప్రభువా. అయ్యా నా తన ప్రజల విషయముగా నాన్న ఇదిగోనైనా ప్రార్థన చేయకపోతే వ్యతిరేకంగా చేసిన పాపం చేసిన వాడిని అయితే లేఖనం సెలవిస్తుంది. అయ్యా ఇదిగోని విషయనైనా ఆజ్ఞ ప్రకారం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నశించిపోతున్న ప్రజలు పాపశ బంధకాలు విగ్రహ బంధకాలు నెమ్మది లేక శాంతి లేకనైనా విరిగి నలిగిన హృదయాలు కలిగి ప్రభువా సమస్యలతోనైనా ప్రేమలు చల్లారిపోయే ప్రభువా కుటుంబంలోనైనా సమాధానం లేకనైనా భార్య భర్తల మధ్యనైనా అయ్యా తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ప్రభువా సమాధానం లేక శాంతి లేకనైనా అప్పుల సమస్యలతో ప్రభువా వ్యాధులతో బలహీనతలతోనైనా నెమ్మది లేక ప్రభువా అయ్యా నలిగిపోతున్న నా ప్రజల జ్ఞాపకం చేసుకోండి నైనా. అయ్యా స్వస్థపరిచేనైనా సెలవిచ్చిన దేవుడు ఇదిగోనైనా ఇదిగో ప్రయాసపడి నైనా భారం వస్తున్న సమస్త జల్లారా నా యుద్ధకు రండి మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు ప్రభువా కనికరించి దర్శించి రక్షించండి ఆదరించండి బలపరచండి. అయ్యా నువ్వు ఆకర్షిస్తే కానీ ఏ ఒక్కరు కొన్ని సన్నిధికి రాలేరు నైనా. అయ్యా నా తండ్రి నైనా అయ్యా సమస్త బంధకాల నుంచి చీకశక్తుల ప్రభావం నుంచి ప్రతి వ్యాధులు బలహీనతలు రుగ్మతల నుంచి విడుదల దయచేసి నైనా. అయ్యా నా తండ్రి ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి కరువు కాటకాల్చిన ప్రజలు కాపాడండి. అయ్యా అనేక మంది నేను చిరు వ్యాపారస్తులనైనా నష్టపోతున్నారు. గ్యాస్ నైనా ఇబ్బంది కొరతలతో అనేక మంది వ్యాపారస్తులనైనా వ్యాపారాలు నష్టపోతున్నారు. కుటుంబాలు ఎంత ఆర్థిక విపత్తులు అయ్యా మధ్య తరగతి కుటుంబాలు ఎంతగానోనైనా అయ్యా ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రభువా కనికరించండి. అయ్యా నా దేశాన్ని నైనా ఈ కరువు కాటకాల్చి ఎక్కడో జరుగుతున్న యుద్ధాల ద్వారా నా దేశం నైనా ఇగో కరువుతో ఇబ్బంది పడడానికి వీల్లేదు. అధికారులు జ్ఞానం ఇచ్చినైనా అయ్యా నా దేశాన్ని పరిపాలించే జ్ఞానమునైనా ప్రజల క్షేమకరమైన మార్గాలు నడిపించే జ్ఞానం అధికారులు దయచేయండి. అయ్యా వారు కూడా మార్మల్స్ రక్షణ దయచేయమని ప్రభువా యథార్థముగా నైనా నమ్మకముగా పని చేయాలి. వారి వృత్తుల్లో వారు కలిగిన అధికారం నైనా అయ్యా దుర్వినియోగపరచుకొనక ప్రభువా మంచిగా పరిపాలన చేసే కృపను జ్ఞానమును అనుగ్రహించండి. అయ్యా యొక్కనైనా ఆ దేశాల్లో జరుగుతున్న ఇతర దేశాల్లో జరుగుతున్నానైనా ఆ యుద్ధాల నుంచి విడిపించండి నైనా. అయ్యా నా తండ్రిదైనా ఎగుమతి దిగుమతుల విషయంలో ఎన్నో ఆటంకాలు దానివల్ల కరువులు అన్నిటి మీదనైనా ముఖ్యంగా ప్రజల మీద భారం నైనా అధిక ఒత్తిడి కలుగుతూ ఉందయ్యా ప్రభువా కనికరించండి. ఇదిగోనైనా పరిశుద్ధాత్మ దేవుని వరకు నైనా ఇగో సమస్త మానవ కోటి కొరకు ఎంతగానో నీ కృప చూపించినైనా అయ్యా సర్వమునైనా సర్వస్వమునైనా విడిచిపెట్టి ప్రభువా మహిమనంతా వీడి అధికారాన్ని వీడి ప్రభువా నేను నివృత్తిగా పర్లనైనా భూలోకానికి వచ్చిన దేవుడు అయ్యా రక్తమంతా కాచినైనా ప్రాణంనైనా ఇచ్చి తిరిగి లేచిన దేవుడు మరణించినైనా అలాగనైతే ఉండలేదు కానీ 3వ దినాలు లేచిన దేవుడు అయ్యా పునరుద్ధాన శక్తినైనా అయ్యా నా తండ్రినైనా అయ్యా పునరుద్ధాన శక్తితో నువ్వు లేవనెత్తిన దేవుడు మమ్మల్ని కూడా లేవనెత్తిన సేవకులను అభిషేకించండి. జరగబోతున్నాయినా గుడ్ ఫ్రైడే ఆరాధనలనైనా ఈ ఆరాధనలు ఘనంగా మన మహిమకరంగానైనా దాసుల సంఘాన్ని అభిషేకించినైనా నువ్వు నడిపించండి ప్రభువా. అనేకులనైనా నీ మరణ పునరుద్ధానం ధ్యానం చేస్తున్న బలమైన సిలువ శక్తితోనైనా ఆ పునరుద్ధాన శక్తితో నింపబట్టుకు సహాయం దయచేయండి. సేవకులు వారి పరిచర్లు కుటుంబాలను ఆశీర్వదించండి. నమ్మకముగా కడవరకునైనా పరిచర్లు వాడబట్టుకు సహాయం చేయండి. సార్వత్రిక సంఘాలుగానైనా ఎత్తబడుగు సంఘాలుగానే ఉంటకు సహాయం దయచేయండి. అయ్యా నీ రాకడ కొరకు ఎదురు చూసి సిద్ధపడి సంఘాలుగా ఉండాలి నాయన. క్రైస్తవ కుటుంబాలు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో నిర్లక్ష్యమైన జీవితాలు తొలగించమని అయ్యా నా తండ్రి నాయన సిద్ధపాటు కలిగిన అనేకులు మేలుకరంగా రక్షణార్థంగా వెలుగుగా ఉంచమని ఎవరి కుటుంబాలు ఎవరు రక్షణ పొందలేదు రక్షణలో నడిపించమని స్తుతిస్తూ నశించిపోతున్న ప్రజలను సేవకులు సంఘాల వారి కుటుంబాలను ప్రభువా ప్రతి క్రైస్తవ జనాంగాన్నైనా క్రైస్తవులకు విరోధంగా ఉన్న అంధకార శక్తులు కూడా లయపరచమని అయ్యా నా తండ్రినైనా ప్రతి ఒక్క ఆటంకాలు లయపరచమని నైనా సమస్తనైనా కీళ్లు దూరపరచమని ప్రయాణాల కాపుల నుంచి క్షేమం దయచేయమని అయ్యా నైనా మరణ బంధకాల్లో మరణ ఛాయలో సీరియస్ కండిషన్లో ఉన్నవారు ఐసోలేషన్లో ఉన్న వారిని మరొకసారి నేను జ్ఞాపకం చేసుకోమని వారిని కూడా దర్శించి రక్షించమని ప్రవాత్యులకు ఆత్మలు ప్రేరేపింపబడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొని స్తుతిస్తూ కాపాడి రక్షించమని
ప్రతి కీడు సాతాను కార్యము లయపరచి ప్రభువా, నీ నామానికేనైనా నీ ప్రజలనైనా రక్షించిన నీ నామానికి సమస్త మహిమ గంత ప్రభాలు పొందుకోమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్.